చొరవ తీసుకోవడం. మన మూల స్వభావం కృషి చేయడం, ఎవరో చేసిన పనికి తలొగ్గి ఉండడం కాదు. ఈ స్వభావం పరిస్థితులపై మన స్పందనను మనం ఎంచుకునేలా చేయడమే కాక మనమే కొత్త పరిస్థితులను సృష్టించేలా చేస్తుంది. చొరవ తీసుకోవడం అంటే అందరి మీద దాడి చేయడం, చొచ్చుకుపోవడం కాదు. మనం చేయవలసిన పనులు చేయడంలో మన బాధ్యతని గుర్తెరిగి మసులుకోవడమే చొరవ తీసుకోవడం అంటే. చాలామంది తమంతట తామేం చేయకుండా పనులు వాటంతట అవే అవుతాయనో లేదా ఎవరైనా చేసి పెడతారనో ఆశిస్తూ ఉంటారు. మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలిగిన వారంతా క్రియాశీలులే గాని ఇట్లా వేచి చూసేవారు కాదు. వీరు సమస్యకి పరిష్కారాలాంటి వారు. తమకి తామే సమస్యలు కారు. ఏం చేయడం అవసరమో కనిపెట్టి అడుగు ముందుకు వేసి అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. ఎవరి బాధ్యతను వారికి తెలియచేయడం వారిని కించపరచడం కాదు, వారిలో వారికి నమ్మకం కలిగించటం. క్రియాశీలత అనేది మానవ స్వభావంలో ఒక భాగం. ఒక్కొక్కరిలో అది నిద్రాణంగా ఉన్నప్పటికీ అసలైతే లేకుండా ఉండదు. ఇతరులలో ఉండే ఈ క్రియాశీల స్వభావాన్ని గుర్తించి గౌరవించడం ద్వారా వారికి మనం వారి అసలైన రూపాన్ని చూపించగలుగుతాం. సమాజ దర్పణంలోని వికృతమైన రూపాన్ని కాకుండా. అయితే మనం ఆ వ్యక్తి మానసిక పరిణితి కూడా గణనలోకి తీసుకోవాలి. మానసిక పరాధీనతలో కూరుకుపోయిన వారి నుంచి మనం సృజనాత్మకమైన సహకారాన్ని ఆశించలేము కదా. కానీ మనం వారిలో దాగి ఉన్న క్రియాశీలతను ధృవీకరించగలం. ఆత్మవిశ్వాసంతో వారి సమస్యకు పరిష్కారాలు వెతుక్కునే విధంగా ఒక అనుకూల వాతావరణాన్ని సృష్టించగలం.